హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత. వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు. ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ స్పెషల్ రెసిపీ సొరకాయ కర్రీ. ఇది చేయడానికి చాలామంది ఇష్టపడరు కదా, పిల్లలు తినరని, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు. కానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేనైతే చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మటన్ కర్రీ టేస్ట్ అయితే ఈ కర్రీ వచ్చేస్తుంది అనమాట. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసేసుకుందాము. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. వేసుకుని కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాము. అలాగే కరివేపాకు వేసుకుందాము. వేసేసుకుని కొద్దిగా మనము ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు తొక్క తీసేసి సన్నగా కట్ చేసిన సొరకాయ ముక్కల్ని వేసేసుకుందాము. వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాము. కొద్దిగా మనకి ముక్కలైతే మగ్గినాయి కదా, చూడండి. ఇప్పుడు మనం కట్ చేసిన 2 పచ్చిమిర్చిని వేసుకుందాము. పచ్చిమిర్చి ఇలా మిడిల్లో వేయటం వలన పచ్చిమిర్చి టేస్ట్ అనేది కర్రీకి మంచిగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు నానబెట్టి ఉడికించిన పచ్చిశనగపప్పుని ఒక చిన్న కప్పు వరకు తీసేసుకుని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుందాము. అలాగే ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేసేసుకుందాము. కారం యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము. ఇవి సొరకాయ ముక్కలు లేతవైతే వాటర్ తక్కువ పోసుకున్నా ఉడికిపోతాయి. కొంచెం గట్టివి తీసుకుంటే కనుక వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మన సొరకాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయి. చూడండి, నేను చూపిస్తున్నా. మంచిగా అయితే టెస్ట్ చేసుకున్నాను, ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి తురుము ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకోవడం వలన మన కర్రీకి టేస్ట్ అయితే చాలా ఎక్కువ వస్తుందన్నమాట. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. మనకి కావాలంటే ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏ మసాలాలు యాడ్ చేయట్లేదు. మీకు కావాలంటే కనుక గరం మసాలా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది మీరు మసాలాని ఇష్టపడేవారైతే. ఇంకా మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ టేస్ట్ వచ్చేస్తుంది. మన కర్రీ స్పెషల్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా కొత్తగా అప్పుడప్పుడు ట్రై చేయాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.